గత 3 రోజులుగా కూటమి యొక్క పాలన మనం చూసుకుంటే మొన్నేమో మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు అయ్యుండి రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మరి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ మరి డ్రగ్స్ తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిన మరి పుట్టా మహేష్ గారిని మరి కూటమి ప్రభుత్వం ఎంపీగా ఉన్నారు. మరి ఆయనకేమో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించింది కూటమి ప్రభుత్వం. మరి నిన్న చూసుకుంటే మరి ఏదైతే టీటీడీ చైర్మన్ అయ్యండి, గౌరవ చైర్మన్ అయ్యండి, మరి మహిళలందరూ కూడా శాంతియుతంగా అక్కడ ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిన వీడియోలు ఏదైతే ఆయన కూడా ఒప్పుకున్నారో ఆ వీడియోలు ఆయనే ఉన్నారని చెప్పి ముందేమో అది కళ్ళబొల్లి కవలు చెప్పడం చూశారు, కానీ తర్వాత ఆయనే ఒప్పుకున్నారు. మళ్ళీ ఆయనే అన్న మాటలు ఏంటంటే దీంట్లో తప్పేం నాకు అనిపించలేదు అన్నారు. పరాయి మహిళతోటి ఆ రకంగా దొరికిన వీడియోలో అందులో ఆయనకి తప్పేం కనిపించలేదు అని చెప్పారు. సో దానికి నిరసనగా ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి శాంతియుతంగా అక్కడ ధర్నా చేస్తుంటే వాళ్ళందరి మీద దాడులు చేయించి వాళ్ళ మీద కేసులు పెట్టించింది ఈ కూటమి ప్రభుత్వం. మరి ఈ 2 విషయాల్లోనే మనం చూసుకుంటే డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకేమో బెయిల్ తీసి పంపించారు, శాంతియుతంగా మరి పోరాటం చేస్తున్న వాళ్ళకేమో కేసులు పెట్టి లోపల పెట్టించారు. దీన్ని బట్టే మనకు అర్థమవుతుంది కూటమి ప్రభుత్వానికి క్లియర్గా అర్థమైపోయింది ఇంకా వాళ్ళ కళ్ళబొల్లి మాటలు ప్రజలు వినరని, మళ్ళీ వాళ్ళ అధికారం రాదని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు చేస్తున్నదల్లా దోచుకున్నది దాచుకోవడమే చేస్తున్నారే కానీ పాలన మొత్తం గాలికి వదిలేసింది, లా అండ్ ఆర్డర్ వదిలేసింది. సో ఈ సందర్భంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మా గౌరవ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరమే కూడా నిరసన తెలుపుతున్నాము. తిరుపతిలో ఏదైతే మహిళల పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా ఏదైతే బిఆర్ నాయుడు గారిని తక్షణమే టీటీడీ చైర్మన్ గా తొలగించాలని, ఏదైతే ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు మరి ఏదైతే ఈ పార్లమెంట్ సభ్యులు ఎవరైతే వచ్చి ఇక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నారో ఎటువంటి గౌరవం లేదు, ఆ పార్లమెంట్ ఎటువంటి అర్హత లేదు, పార్లమెంట్కి వెళ్ళే అర్హత, తక్షణమే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.